హాయ్ అండి. బెండకాయ గ్రేవీ కర్రీ అయితే చూసారండి ఎలా ఉంటుందో. మన రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా అయితే ఇలా అయితే చేసుకోవచ్చండి. ఈ బెండకాయ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఇంకా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్లు అయితే శనగకాయ పప్పులు అనేటివి వేసుకుందామండి. ఇట్లా శనగకాయ పప్పులు వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకునేటప్పుడు మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఇట్లా బాగా లైట్గా కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే మనము మిగతాటి కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఇలాగా బాగా వేయించుకునే తర్వాత నువ్వులు అయితే వేసుకుందామండి. 2 స్పూన్లు నువ్వులు వేసుకునే తర్వాత మళ్ళీ ఒకసారి అలాగే 4 జీడిపప్పు అయితే వేసుకుందామండి. ఇంకా 4 జీడిపప్పు వేసినాక జీడిపప్పు కూడా కాస్త బాగా వేగాలండి. అందులో 2 స్పూన్లు అయితే ధనియాలు అయితే వేసుకుందామండి. ధనియాలు వేసుకునే తర్వాత బాగా మళ్ళీ ఒక్కసారి వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకునేటప్పుడు మనము మీడియంలోనే పెట్టేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే ఇవి మాడిపోతాయి. అప్పుడు కూర కూడా మనకు చేదుగా అనిపిస్తుంది. అట్లా కాకుండా మీడియంలోనే పెట్టేసుకొని మనం ఇవన్నీ లైట్గా బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇట్లాగా అన్నీ వేయించిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి అయితే చల్లారించుకుందామండి. ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము. ఇవి మనము మిక్సీ ఆడేసేటప్పుడు కొంచెం చల్లారించి ఆడించుకోవాలండి. వేడిగా ఆడకూడదు. ఇప్పుడు చూడండి అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనము బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఈ బెండకాయలు అయితే వేసుకోవాలండి. ఈ బెండకాయలు కొంచెం ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని మనము ఇట్లా బాగా వేయించి పెట్టుకోవాలండి. బెండకాయలు అనేటివి చూడండి అన్నీ అట్లా ఆ విధంగా మనమైతే ఇట్లా లైట్గా కొంచెం బెండకాయలు వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము మసాలా ఒక ప్లేట్లోకి అయితే ఎన్ని వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నామండి. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి ఇట్లా మనము కొంచెం చూడండి బరకగా ఆడించుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. మూత పెట్టేసి ఇలాగా పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. చూడండి ఇంకా కావాలంటే కొద్దిగా వాటర్ అయినా పోసుకోవచ్చు. మరీ గట్టిగా వండుకుంటే వాటర్ అయినా పోసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి కాస్త బెండకాయలు అయితే కొంచెం బాగా వేగినది కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఇవన్నీ బెండకాయలు అనేవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఈ బెండకాయలు అనేది ఆయిల్లో వేయించుకుంటే కొంచెం జిగుటుగా అనేది ఉండదండి. ఇట్లా బాగా బెండకాయలు ఇట్లా బాగా పొడిగా ఉంటాయి. ఇట్లా బాగా బంకగా ఉండకుండా ఇట్లా బాగా పొడిగానే ఉంటాయి బెండకాయలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో రెండు కానీ 3 కానీ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు అనేటివి కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా ఎండుమిర్చి అయితే వేసుకుందాం 2, అలాగే కొద్దిగా కరివేపాకు,
ఒక ఆనియన్ అయితే వేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. ఇట్లా బాగా వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాతనే వేసుకోవాలి. కాస్త ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలి. ఇలాగా మనము బాగా వేయించి పెట్టుకోవాలండి. దీని బదులు మనం టమాటా ఏం అవసరం లేదండి. చింతపండు నానబెట్టుకోవాలా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇలాగా చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఆనియన్స్ కొంచెం వేగింది కదా, అందులో ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేదాకా కాస్త బాగా వేగాలండి. ఇట్లా బాగా వేగిన తర్వాత మనకు అల్లం అనేది పచ్చి వాసన రాదండి. ఇలాగా కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనము వేయించుకోవాలి. అట్లా వేసిన వెంటనే వేస్తే కొంచెం కూర కూడా చేదుగా అనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది మసాలా అంతా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మసాలా అంతా వేసుకునే తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. ఎందుకంటే గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేనైతే కొద్దిగా వాటర్ పోసి అందులో ఒక స్పూను పసుపు, అలాగే కారం పొడి కూడా ఒక స్పూను కానీ స్పూనున్నర కానీ వేసుకోండి. నేనైతే స్పూనున్నర అయితే వేసుకున్నాను. అంటే మన కారం తినని బట్టి వేసుకోవాలండి. కారం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే ఉండాలి అనుకుంటే ఒక స్పూన్నర అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా మనము అంత బాగా కలిపిన తర్వాత కొద్దిగా మీరు వాటర్ వేసుకోవచ్చండి. తర్వాతైనా కొంచెం గట్టిగా ఉందనుకుంటే, మన గ్రేవీ కొంచెం పతలాగా ఉండాలి అనుకుంటే, చిక్కగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బెండకాయలు అయితే వేసుకుంటున్నానండి. బెండకాయలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవచ్చండి. అందులో మనం కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే ఇట్లా నానబెట్టుకునే కదండి, చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకునే మీరు గ్రేవీ కొంచెంగా ఇక్కడ గట్టిగా ఉంది అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. మీరు కొంచెం గ్రేవీ అనేది పతలాగుంటే బాగుండదు కదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మరి పతలాగుంటే బాగుండదు. ఇట్లా అందుకొని మనము మీరు ఎట్లా కావాలంటే కనుకుంటే కొద్దిగా వాటర్ అయినా పోసుకోవచ్చు, లేదంటే ఎట్లయినా కొంచెం ఉడికించుకోవచ్చు అండి. బెండకాయలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదండి, తక్కువ టైమే పడుతుంది. అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మీరు గ్రేవీ ఎలా కావాలంటే అలా చేసుకోండి. కొంచెం గ్రేవీ అనేది మనకు చిక్కగా ఉంటే రైస్ లేకి చపాతీ లేకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా కొద్దిగా నేనైతే వాటర్ పోసి అంత బాగా గ్రేవీ ఎలా కావాలంటే అలా అయితే చేసుకున్నాను. కొంచెం నేను మరి చిక్కగా కాకుండా పతలాగా కాకుండా ఇట్లా మీడియంగానే చేసుకున్నానండి. దీంట్లోకి చాలా బాగుంటుంది ఇట్లా ఉంటే. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని తొందరగా ఇట్లా మూత పెట్టేసుకుంటే బెండకాయలు తొందరగా ఉడుకుతాయండి. ఇట్లా మూత పెట్టేసిన 10 నిమిషాల తర్వాత చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూడండి. ఇట్లా చేత్తో పట్టుకుంటే తెలుస్తుందండి ఉడికింది లేనిది. ఇంకా చూడండి, ఉడకనట్టు ఉంది. మళ్ళీ ఒకసారి మీరు ఉప్పు సరిపోకుంటే కొద్దిగా లాస్ట్లో ఉప్పు కొద్దిగా వేసుకోవచ్చు. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి ఉడకలేనప్పుడు మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి. ఇట్లా మూత పెట్టేసుకొని చూసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి ఇట్లా మనము మధ్య మధ్యలో మూత తీసేసి ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, గ్రేవీ అయితే ఇంత చిక్కగా చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా ఉందో, బెండకాయ గ్రేవీ అనేది చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా అయిపోయిన తర్వాత మనకు కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి.
అంతేనండి, బెండకాయ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది. మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మరిన్ని వీడియోస్ మీకోసం ఎన్నో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ బాయ్. ఇలాంటి వీడియోలు మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇంకా మేమైతే ఈ గ్రేవీ అనేది రాగి సంగటి కానీ చేసుకుంటామండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. రాగి సంగటి కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ బాయ్.